सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। जयनंदलाला दीनदयाला, जयनंदलाला दीनदयाला, जयनंदलाला दीनदयाला, बृंदावन हरि बालगोपाल, बृंदावन हरि बालगोपाल, जय नंदलाला दीनदयाला, बृंदावन हरि बालगोपाल, मंदर गिरिधर मदन गोपाल, मंदर गिरिधर मदन गोपाल, वेणुविलोल विजय गोपाल, मंदर गिरिधर मदन गोपाल, वेणुविलोल विजय गोपाल, मुनि जनपाल मुरलीलोल, मुनि जनपाल मुरलीलोल, गोविंद गोपाल गानविलोल, गोविंद गोपाल गानविलोल, जय नंदलाला दीनदयाला, बृंदावन हरि बालगोपाल, जय नंदलाला दीनदयाला, जय नंदलाला दीनदयाला, बृंदावन हरि बालगोपाल, बृंदावन हरि बालगोपाल, मंदर गिरिधर मदन गोपाल, मंदर गिरिधर मदन गोपाल, वेणुविलोल विजय गोपाल, मंदर गिरिधर मदन गोपाल, वेणुविलोल विजय गोपाल, मुनि जनपाल मुरलीलोल,
ముని జనపాల మురళీలోలా గోవింద గోపాల గాన విలోలా గోవింద గోపాల గాన విలోలా జయనందలాల దీన దయాళ జయనందలాల దీన దయాళ బృందావన హరి బాల గోపాల బృందావన హరి బాల గోపాల భగవద్గీతలో ఇది 13వ అధ్యాయం, క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఈ అధ్యాయంలో మొత్తం 34 శ్లోకాలు ఉన్నాయి. అంటే 34 శ్లోకాల ఈ అధ్యాయాన్ని 2గా విభజించారు. మొదటిది పూర్వార్థం, రెండవది ఉత్తరార్థం. ఇంతవరకు చెప్పినటువంటి ఈ 18 శ్లోకాల వరకు మనం వచ్చాం. ఇదంతా కూడా పూర్వార్థం. అంటే చివరి శ్లోకంలో జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. కాబట్టి జ్యోతిషాం అపి తజ్జ్యోతి, ఇది వెలుతురుకు వెలుతురు. తమసః పరం ఉచ్యతే, అంధకారానికన్నా ఆవలు ఉండేటువంటిది. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం, ఇది జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యము అని 3 విధాలుగా చెప్పబడి ఉంది. అయితే ఇదంతా కూడా ఎక్కడుంది అంటే హృది సర్వస్య విష్ఠితం. కాబట్టి ఇది హృదయంలోనే ఉంది, ఎక్కడో కాదు. కాబట్టి హృదయంలోనే ఉంది, అక్కడే దర్శించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ 3 విషయాలే ఈ అధ్యాయం అంతా జరిగింది. ఈ అధ్యాయంలో అనేకమైనటువంటి విషయాలు చెప్పినట్టుగా ఉండినా ఈ 3 విషయాలే ప్రధానంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడే కాదు, భగవద్గీత అంతా చక్కగా అధ్యయనం చేస్తే ఈ 3 విషయాలే ప్రధానంగా ఉంటాయి. ఒకటి జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం, అంతే. ఇవి ఎవరికైతే తెలిసిపోయి ఉంటాయో ఇక చెప్తాడు ఏమని చివరిలో, మద్భక్తః ఏతత్ విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. అయితే నా భక్తుడు ఎవరైతే ఉన్నాడో, ఏతత్ దీనిని, విజ్ఞాయ తెలుసుకున్నటువంటి నా భక్తుడు నన్నే పొందుతున్నాడు. మయ్యేవ ఉపపద్యతే, నన్నే పొందుతూ ఉన్నాడు. కనుక ఎక్కడ పొందుతున్నాడండి? హృది సర్వస్య విష్ఠితం. కాబట్టి అందరి యొక్క హృదయాల్లోనే ఉన్నాడు. కాబట్టి ఎవరైనా చూడాలి అనుకుంటే ఎక్కడికో వెళ్ళి భగవంతుడిని చూడాల్సిన అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళి ఆయన యొక్క అనుభవాన్ని పొందాల్సిన అవసరం లేదు. తన హృదయంలోనే తానున్నాడు. ఇది ప్రధానమైన విషయం ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తః ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఇది క్షేత్రం, దీన్ని క్షేత్రము అంటారు.
తథా అలాగే జ్ఞానం, జ్ఞానము అని కూడా అంటారు. జ్ఞేయంచ సమాసత, సమాసత సంగ్రహంగా జ్ఞేయం కూడా ఉంది. కాబట్టి క్షేత్రము, జ్ఞేయము, జ్ఞానము ఈ మూడిటిని చెప్పడం జరిగింది. ఉక్తం చెప్పబడింది. కాబట్టి ఈ మూడిటి విషయాలు చెప్పబడింది. మద్భక్త ఎవరైతే నా భక్తుడిగా ఉండాడో అతడు ఏతత్ దీనిని విజ్ఞాయ దీన్ని బాగా తెలుసుకొని మద్భావాయ అంటే నా భావాన్ని పొందుటకు ఉపపద్యతే తగినవాడవుతూ ఉండాడు. కాబట్టి నన్ను గురించి సంపూర్ణంగా తెలియాలంటే ఈ మూడు విషయాలు తెలియాలి. క్షేత్రం, జ్ఞానం, జ్ఞేయం. కానీ నా భక్తుడికి మాత్రం ఇది అర్థమైపోతుంది. ఎందుకంటే నేను చెప్పేస్తాను ఈ విషయం. మద్భక్త ఏతద్ విజ్ఞాయ తద్భావాయోపపద్యతే. కాబట్టి హృదయ సర్వస్య విష్టితం, హృదయంలోనే చూడాలి, ఎక్కడో కాదు. కాబట్టి బాలరాముడు చిన్నవాడుగా ఉండేటప్పుడు ఆ మేడ మీద పెట్టుకొని కౌసల్యమాత ఆయన్ని ఆడిస్తూ ఉంది. అట్లా ఆడుతున్నటువంటి వాడు ఒక దశలో ఆగిపోయాడు. పిల్లవాడు ఎందుకు ఆగిపోయాడో అర్థం కాలేదు. అప్పుడు అటు ఇటు చూశాడు. కొద్దిగా ఏడుస్తూ అటు ఇటు కదులుతూ ఉన్నాడు. ఈమెకి ఏం కావాలని అడుగుతున్నాడా అని అక్కడ ఉండేటి అన్నీ చూస్తూ ఉంది కౌసల్యమాత. ఇటు పోతే ఆయన దగ్గరగా పోతే అటు పోతాడు, అటు దగ్గరగా పోతే ఇటు పోతాడు, అటు దగ్గరగా పోతే ఇటు వస్తాడు. వస్తున్నాడే చూస్తున్నాడు. ఆమెకు అర్థం కావడం లేదు. ఏం వెతుకుతున్నాడా, ఈయనకి ఏం కావాలన్నా, అదేదో కావాల్సింది ఏదో తెలిస్తే మనం ఇస్తాం ఆయనకి తీసి అని చూస్తూ ఉంది. అట్లా ఇట్లా పోయి ఒక చోట కూర్చొనేసి అట్లా చూసి ఏడుస్తున్నాడు. ఏమిట్రా ఇటు చూసి ఏడుస్తున్నాడు, అక్కడే ఉంది, ఇక్కడే కదా ఏదున్నా కూడా అని ఏమనుకుంటా ఉంది. ఈ లోపల వశిష్ఠ మహర్షి వచ్చాడు. వశిష్ఠ మహర్షి వచ్చి అలాగే చూచి ఆమెను ఇట్లా అన్నాడు. అంటే ఆమెకి బాధగా ఉంది. ఏందిరా చిన్న బిడ్డ ఈ విధంగా ఏడుస్తున్నాడే. అట్లా ఆపి ఆమెని ఈయన ఆలోచించి లోపలికి వెళ్ళి అద్దం తీసుకొని వచ్చాడు. అద్దం, మిర్రర్ తీరా తీసుకొని వచ్చి ఆయన ముందు పెట్టాడు. అద్దం ఆయన ముందు పెట్టగానే దాన్ని చూచి నవ్వేశాడు. అంతే. రాముడు, బాలరాముడు నవ్వాడు. నవ్వి ఆనందంగా ఉంటే అప్పుడు తల్లికి తెలిసి వచ్చింది ఇతనికి కావాల్సింది ఏమిటి అని. అద్దమా అనుకుంటుంది. అద్దం కాదు. ఆమె అనుకుంటుంది ఇక మీద కనుక ఏడిస్తే అద్దం తెచ్చిస్తామని. కుదరదు. ఆ అద్దంలో ఉండేటువంటి చంద్రుడు, చంద్రుడు అద్దంలో ప్రతిబింబిస్తూ ఉన్నాడు. రాముడు ఇటు చూచి పైకి చూస్తున్నాడు కదా, పైనే ఉంది పైకి చూస్తున్నాడని ఈమెనుకుంటుంది. కానీ పైకి చూసేది చంద్రుడిని. ఆ చంద్రుడు నాకు కావాలా, చాలా గుండ్రంగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, బాగున్నాడు, అది నాకు కావాలా. ఏం చేసుకుంటావు, ఆడుకుంటా. కాబట్టి అది కావాలి అనుకుంటూ ఉన్నాడు. ఆ విషయం ఈమెకి అర్థం కాలేదు. వశిష్ఠుడికి వచ్చిన తర్వాత వశిష్ఠ మహర్షికి అర్థమైపోయింది. ఓహో ఈయన కావాల్సింది ఇది ఇందుకని అని లోపలికి వెళ్ళి ఆలోచించి ఒక అద్దం తీసుకొచ్చి ఆయన ఎదురుగా పెట్టాడు. అద్దంలో చంద్రుడు కనపడుతున్నాడు. అంటే అద్దాన్ని ఇట్లా తిప్పి పెట్టాడు. చంద్రుడు కనపడతా ఉన్నాడు అక్కడ. ఇక అక్కడికి ఆపేశాడు. కాబట్టి మట్టితో తయారు చేసినటువంటి అద్దంలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూసినట్లు మాయతో నిర్మితమైనటువంటి ఈ మనసులో ఆత్మను దర్శించాలి. అది విషయం, ఇంకేమీ లేదు. ఎక్కడ దర్శించాలి? హృదయ సర్వస్వ విష్టితం, హృదయంలోనే దర్శించాలి. వాస్తవానికి ఇప్పుడు చంద్రుడు ఉండేది అక్కడ కాదు, కానీ దాంట్లోనే దర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి లోపల కాదు, అయినా లోపల దర్శించాలి. మనం లోపల ఎక్కడ దర్శించాలి? హృదయంలో దర్శించాలి. హృదయ సర్వస్వ విష్టితం, అందరి హృదయాల్లో రాముడు ఈ విధంగానే ప్రతిబింబిస్తూ ఉన్నాడు. ఈ భగవంతుడు అనేటువంటి ప్రస్తావన వచ్చింది అంటే కొన్ని మతాల వాళ్ళు, మన హిందూ మతంలో వేరే, భగవంతుడు అనగానే మనం కళ్ళు మూసుకుంటాం కదా, కానీ కొందరు చెవులు మూసుకుంటారు. కొన్ని మతాల వాళ్ళు చెవులు మూసుకొని ప్రార్థన చేస్తారు.
కానీ కొందరు చేతులు పైకెత్తి దండం పెడతారు. కొన్ని మతాల వాళ్ళు చేతులు పైకెత్తి దండం పెడతారు. కొందరు ఆకాశం వైపే చూస్తారు. ఈ విధంగా భగవంతుడు అనేటువంటి మాట రాగానే, శబ్దం రాగానే ఒక్కొక్కరు ఈ విధంగా అనుకుంటుంటారు. కానీ హిందువులు అయినటువంటి మనం మాత్రం అంతర్యామి స్వరూపంగా హృదయంలోనే స్వామిని దర్శిస్తూ ఉంటాం. ఎందుకనంటే ఈయన ఇక్కడే ఉన్నాడు, ఈయన దర్శించాల్సింది ఇక్కడే కదా అని. పాండవులు యుద్ధంలో గెలిచారు, రాజ్యం వచ్చేసింది, ధర్మరాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఒకరోజు మిద్ది మీద అందరూ కూర్చున్నారు, అన్నదమ్ములు 5 మంది కూర్చున్నారు, కృష్ణుడు కూడా కూర్చున్నాడు. అక్కడికి ద్రౌపది వచ్చింది. వాళ్ళు మాట్లాడుకునేటువంటి దాంట్లో ఆమె కూడా తలదూర్చి మధ్యలో ఒక మాట అన్నది, అన్నా ఎవరిని? కృష్ణుడిని. అన్నా ఇవన్నీ వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళు అడిగే వాటికంతా నాకు కూడా ఒకటి సమాధానం చెప్పు. ఆ రోజు ఏ రోజు? నేను కష్టాల్లో ఉన్న రోజు ఎన్నిసార్లు పిలిచాను నిన్న, కానీ వీళ్ళు పిలిస్తే చాలు పలుకుతూ ఉండవు, వాళ్ళు అడిగితే చాలు చెప్తా ఉండవు. కానీ నాకు మాత్రం ఎంతకాలం అన్నా. ఎందుకని అన్నాడు. అదమ్మా, అది సరదాగా అడిగింది కదా, సరదాగా చెప్తాడు. అమ్మా నువ్వు నన్ను ఏమని పిలిచావు అన్నాడు. ఏముంది పిలిచేది? ఏ కృష్ణ ద్వారకావాసి రావయ్యా, నన్ను కాపాడవయ్యా అని అడిచాను అంటది. ఇదే విషయం. ఏమిటి అంటాడు, నువ్వు ద్వారకావాసి అని అరిచావు కదా, నిజమే కదా. ద్వారకావాసి అంటే ఏంటి? ద్వారకలో ఉండేవాడు. అమ్మా నువ్వు ఉన్నది ఎక్కడ? ద్వారక ఎక్కడ? ద్వారక నుంచి రావాలంటే టైం పడుతుందా లేదా? అందుకే లేట్ అయింది. ఓ ద్వారకావాసి రా అన్నావు, అందువల్ల ద్వారక నుంచి రావాలంటే మాటలా? అందుకు కదా మళ్ళీ నన్ను అంటున్నావే అన్నాడు. అప్పుడు ఏమనాలన్నా? మరి ఏమని పిలవాలి నిన్ను? ద్వారకావాసి అనక హృదయ నివాసి కృష్ణ హృదయ నివాసి రాని కనుక పిలిచేసి ఉంటే అప్పుడే వచ్చేసి ఉండేవాడిని. ఎందుకని? హృది సర్వస్వ విష్టితం, నేను అందరి హృదయాల్లో ఉన్నాను కనుక హృదయంలో ఉండేటువంటి నన్ను దారి తప్పి నువ్వు పిలిస్తే, వేరే అడ్రస్ ఇస్తే ఎట్లా వస్తాను చెప్పు? ఇలా పిలిచుండాలి నన్ను, అప్పుడు వచ్చి ఉండేవాడిని. రామ రామ జయ రాజా రామ రామ జయ సీతారాం, 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 రామ రామ జయ రాజా రామ రామ జయ సీతారాం. ఆద్యుడు ఎవరో తెలియని నాడు, ఆలయమే మనకు ఆశ్రయము. ఆద్యుడు ఎవరో తెలియని నాడు, ఆలయమే మనకు ఆశ్రయము. అనంతుడు తానని తెలిసిన నాడు, అనంతుడు తానని తెలిసిన నాడు, ఏది కాదు ఆలయము. అనంతుడు తానని తెలిసిన నాడు, ఏది కాదు ఆలయము.
దేహమే దేవాలయం, దేహమే దేవాలయం, లోన ఉన్నది శివరూపము. దేహమే దేవాలయం, లోపలనున్నది శివరూపము. ఆద్యుడు ఎవరో తెలియని నాడు, ఆలయమే మనకు ఆశ్రయము. ఏక విజ్ఞానేన సర్వమిదం విజ్ఞాతం భవతి. ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలిసిపోతాయో. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. కాబట్టి ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి. ఒక్క ఆత్మను తెలుసుకుంటే చాలు. నువ్వు ఏది తెలుసుకున్నా ఈ ప్రపంచంలో ఒకదాన్ని తెలుసుకుంటే మరొకటి తెలియనిది బయటపడతానే ఉంటుంది. ఒక్క ఆత్మను కనుక నువ్వు తెలుసుకున్నావు అంటే సర్వం తెలిసిపోయినట్లే అవుతోంది. ఇదే జ్ఞానం. అదే ప్రహ్లాదుడు చెప్పింది, చదువులలో మర్మం ఎలా చదివి తండ్రి. అనేక చదువులు చదివారు, నేను అవన్నీ చదవలా, వాటి మర్మం చదివాను. ఎస్సెన్స్ ఏమిటా ఎసెన్స్ అని అంటే నువ్వే జ్ఞేయ వస్తువు. కాబట్టి జ్ఞేయ వస్తువు ఏదో అది జ్ఞాత అయినప్పుడు, జ్ఞేయ వస్తువు జ్ఞాత అయినప్పుడు అదే జ్ఞాన గమ్యం. చూడండి తమాషా. కాబట్టి నువ్వు ఏది తెలుసుకోవాలనుకుంటూ ఉన్నావు అది జ్ఞేయ వస్తువు, తెలియవలసింది జ్ఞేయం. ఏదది? అది ఆత్మ అనుకుంటావా, పరమాత్మ అనుకుంటావా, నువ్వు ఏమన్నా అనుకో, కానీ అదే జ్ఞాత అని తెలిస్తే, అంటే నేను జ్ఞాతని కాబట్టి తెలుసుకునేవాడిని నేను. ఏది తెలియాలనుకుంటూ ఉన్నానో ఆ జ్ఞేయం జ్ఞాతే అని తెలిసినప్పుడు అదే జ్ఞాన గమ్యం. కాబట్టి జ్ఞానానికి ఇంక తెలుసుకోవాల్సినట్టు ఏమీ లేదు, ఇది తప్ప. సూర్యుని యొక్క ప్రకాశంలో వెలుగుతూ ఉన్నప్పటికి కూడాను గుడ్డివాడు అంధుణ్ణి చూడలేడు. వాడు ఎక్కడున్నాడు? సూర్యునిలోనే ఉన్నాడు, సూర్యుని యొక్క ప్రకాశంలోనే ఉన్నాడు. కానీ వాడు అంధుడు గనక సూర్యుడిని చూడలేడు. ఆత్మస్వరూపమై మనం ఉన్న జ్ఞాన దృష్టి లేనటువంటి అజ్ఞానులు ఆత్మను తెలుసుకునేటువంటి ప్రశ్నే లేదు. ఎందుకని? ఇది జ్ఞానానికి సంబంధించిన విషయం కనుక తెలియాలే కానీ కేవలం తెలియజెప్పినా కూడా వాడికి వస్తుందని నమ్మకం లేదు. ఎందుకంటే ఇది జ్ఞాన గమ్యం. కాబట్టి ఈ ప్రకరణానికి, ఇది 13వ అధ్యాయంలో ఈ ప్రకరణం ఏదైతే ఉందో మొన్న మీకు నేను చెప్పినట్టుగా, దీనికి ఇది చివరి శ్లోకం, అంటే ఉపసంహార శ్లోకం ఒక విధంగా. అంటే నంబర్ 1, ఇంతవరకు క్షేత్ర విషయం చెప్పాను, అమానిత్వాది జ్ఞాన సాధనలు చెప్పాను, సెకండ్ పాయింట్. తర్వాత జ్ఞేయ బ్రహ్మాన్ని గురించి చెప్పాను. కాబట్టి క్షేత్రం ఏంటి నీకు తెలుసు, ఇప్పుడు క్షేత్రజ్ఞుడు ఏమిటి నీకు తెలుసు, జ్ఞానం ఏమిటి నీకు తెలుసు, ఈ జ్ఞానము ద్వారా దేన్ని పొందాలనుకుంటున్నావు కూడా నీకు తెలుసు. కాబట్టి గీతాసారమైనటువంటి సమ్యక్ దర్శనానికి అధికారి ఎవడో చెప్తున్నాడు ఇప్పుడు. అది మద్భక్త అధికారి. కాబట్టి గీతా జ్ఞానానికి అధికారి యోగ్యత్వం ఎవరికి ఉందంటే భక్తుడికే ఉంది. మద్భక్త, నా భక్తుడు. మద్భక్త అంటే ఏంటి? నా భక్తుడు మద్భక్త అంటే, మద్భక్త శంకర భాష్యంలో, ఇక్కడ మద్భక్త అనే చోట శంకరాచార్య స్వామి భాష్యంలో ఏం రాశారంటే, మద్భక్త మయి సర్వేశ్వరే. శంకర భాష్యం. మయి అంటే సర్వేశ్వరే పరమగురౌ, మయి సర్వేశ్వరే పరమగురౌ వాసుదేవే సమర్పిత సర్వాత్మభావ అన్నాడు. అంటే ఏంటి తెలుసు? అది పరమేశ్వరుడు అంటే పరమ గురువు. చూడండి,
మద్భక్త మయి సర్వేశ్వరే, సర్వేశ్వరుడు, పరమగురవు అంటే పరమ గురువు, వాసుదేవే వాసుదేవుడు అయిన నా గురువు ఎవరు అంటే, పరమ గురువు ఎవరు అంటే, పరమ ఈశ్వరుడు ఎవరు అంటే పరమేశ్వర పరమ గురువు. కాబట్టి పరమేశ్వరుడు నా పరమ గురువు ఎవరైనా వాసుదేవే, ఆయనే వాసుదేవుడు. సమర్పిత సర్వాత్మభావ. కాబట్టి ఈ సమస్తాన్ని ఆ భగవంతుని యందు సమర్పించి సర్వము సర్వేశ్వరుడే అని భావించేవాడెవడో మద్భక్త. ఇది శంకరాచార్య వారి డెఫినేషన్. మద్భక్త అంటే నా భక్తుడంటే నన్ను భక్తి చేసేవాడు అని చెప్పేస్తారు అందరూ. కాదు కాదు, పరమేశ్వరుడు, పరమ గురువు, వాసుదేవుడైన భగవంతుని యందు సమర్పించి వీళ్ళంతా ఒక్కటే అని తెలుసుకోవడం. మన వేదం కూడా అదే చెప్తుంది. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కవితాహ్యార్థః తస్యైతే కవితాహ్యార్థః ప్రకాశంతే మహాత్మనః. సేమ్ అదే భావం ఆచార్యుల వారు అదే భాష్యంలో చెప్పడానికి కారణం. అంటే భగవంతుని యందు ఎవరికైతే ఉత్కృష్టమైనటువంటి భక్తి ఉందో, భగవంతుని యందు ఉత్కృష్టమైనటువంటి భక్తి ఉందో, ఈ భగవంతుని యందు గల భక్తి గురుదేవుని యందు కూడా సమంగా ఉందో, భగవంతుడి మీద ఎంత భక్తి ఉందో గురుదేవుని మీద అంత భక్తి ఉంది. అంటే భగవంతుడు ఎంతటివాడో గురుదేవుడు కూడా అంతటివాడే. ఆయన విషయంలో నాకు ఎంత భక్తి ఉందో ఈయన విషయంలో కూడా అంతే భక్తి ఉంది, సమంగా ఉంది అని అట్టి మహాత్ముడైనటువంటి భక్తుడు ఎవడైతే ఉన్నాడో ఆ ఇద్దరిని సమానంగా చూసేటువంటి వాడు, అతనికే ఈ విషయాలన్నీ బోధపడతాయి అన్నాడు. అంతే. ఇదంతా కూడా ఆత్మ ప్రబోధమే. ఇదంతా ఆత్మ ప్రబోధమే. ఎందుకని? గురువు భగవంతుడే, ఆత్మ భగవంతుడే, రెండు భగవత్ స్వరూపమే. జీవాత్మ ఒకటి వేరుగా ఉంటే విశ్వాత్మ ఎవరికి తెలిసేది? సపోజ్ వేరుగా ఉన్నాడనుకో, ఆయన ఎవరు నువ్వెవరు మళ్ళీ రెండవుతాయి. జీవాత్మ ఒకటి వేరుగా ఉంటే విశ్వాత్మ ఎవరికి తెలిసేది? జీవాత్మ విశ్వాత్మ ఒకటైతే, జీవాత్మ విశ్వాత్మ ఒకటైతే జీవాత్మ వేరుగా విశ్వమేది? జీవాత్మ విశ్వాత్మ ఒకటైతే జీవాత్మ వేరుగా విశ్వమేది? జీవుడైనా విశ్వమైనా, జీవుడైనా విశ్వమైనా ఆత్మకు అన్యము కాలేవు. జీవుడైనా విశ్వమైనా ఆత్మకు అన్యము కాలేవు. జీవాత్మ ఒకటి వేరుగా ఉంటే విశ్వాత్మ ఎవరికి తెలిసేది? కాబట్టి విశ్వం వేరుగా లేదు. ఎందుకని? జీవాత్మే పరమాత్మ. పరమాత్మ ఎవరో ఆయనకన్నా వేరుగా జీవాత్మ లేడు. జీవాత్మ పరమాత్మ ఒకటే అయినప్పుడు విశ్వం నీకు ఎక్కడుంది మళ్ళీ? ఏదో చెప్పు విశ్వం. కాబట్టి విశ్వం ప్రత్యేకంగా లేదు సార్. జీవాత్మ విశ్వాత్మ ఒకటైతే
జీవాత్మ వేరుగా విశ్వమేది? నువ్వు విశ్వంలోనే కదా ఉండవు, నీకు వేరుగా అది ఎక్కడి నుంచి వచ్చింది? జీవుడైనా విశ్వమైనా ఆత్మకు అన్యము కాలేవు. ఇదంతా కూడా ఒక్కటే. ఇదే బోధ, ఇదే భక్తి, ఇదే జ్యోతి. అదే ఆయన చెప్పింది, జ్యోతిషామపి తజ్జ్యోతి. అది జ్యోతులకు జ్యోతి ఆత్మ. ఒక ఆంగ్లేయుడు ఈ రమణ మహర్షి గారి పేరు ప్రఖ్యాతులు విని అందరూ చెప్పుకుంటూ ఉంటే అక్కడ ఇంగ్లాండ్లో ఒకసారి పోయొద్దామని ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తిరువణ్ణామలైలో స్వామిని చూచి, ఏది రమణ మహర్షిని చూసిన తర్వాత అట్రాక్ట్ అయిపోయాడు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తిని మళ్ళీ మనం ఎక్కడ చూడబోము అని ఇంకా అక్కడే ఉన్నాడు. ఆశ్రమంలో సేవ చేస్తూ అలా ఉండిపోయాడు. మహర్షి చూస్తూ ఉన్నాడు ఇతన్ని. ఇతను ఏమీ మాట్లాడు, ఏమీ అడగడు, అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, అన్నీ సేవ చేసుకుంటూ ఉంటాడు ఆశ్రమంలో. ఒకనాడు మహర్షి పిలిచాడు ఇతన్ని. పిలిస్తే దగ్గరగా వచ్చాడు. ఏం మాట్లాడతాడో వింటామనుకుంటున్నాడు. ఏంలే, అతని చేతికి ఒక గుండ్రాయి ఇచ్చి, గుండ్రాయి తెలుసు కదా మీకు, అది ఇచ్చి ఇవ్వగానే తీసుకున్నాడు ఇతను దాన్ని. అప్పుడు మహర్షి అంటాడు, పో పో అన్నాడు. అంటే గుండ్రాయి ఇచ్చే చేతికి పో అన్నాడు. ఎక్కడికి పోవాలా? ఇంగ్లాండ్కి పోవాలా? వెళ్ళిపోయాడు. రోజు అక్కడ దాన్ని పెట్టుకొని, మహర్షి ఇచ్చాడు కదని దాన్ని తదేకంగా చూస్తూ దర్శిస్తూ ఉన్నాడు. కొద్ది రోజులు ఈ విధంగానే గడిచింది. అంటే ఉదయాన్నే లేవడం, స్నానం చేయడం, మహర్షికి దండం పెట్టుకోవడం, నేరుగా వచ్చి ఆ గుండ్రాయిని చూస్తూ ఉన్నాడు. ఇట్లా చాలా రోజులు నడిచింది. ఒకనాడు ఆ గుండ్రాయిని చూస్తూ ఉంటే దాంట్లో నుంచి ఒక ప్రకాశం కనిపించింది. ఆ గుండ్రాయిలో ప్రకాశం కనిపించింది. ఆ తరువాత ప్రపంచాన్ని చూస్తే ఆ గుండ్రాయిలో ఏ ప్రకాశం అయితే కనిపించిందో అదే ప్రపంచం అంతా కనపడతా ఉంది. ఎక్కడ చూసినా ఆ గుండ్రాయిలో ఉండేటువంటి ప్రకాశమే అంతటా కూడా ఈయన కనపడుతూ ఉంది. అప్పుడు అనుకుంటాడు, ఇదేంటని. నానా ఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతం అనుభాతమేతత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అంతే. అది ఏదో కాదు, అది గుండ్రాయి, దాంట్లో ఒక వెలుగుంది. ఎందుకు ఇచ్చాడో ఇచ్చినవాడు మాత్రం మహర్షి. మహర్షి మీద అత్యద్భుతమైనటువంటి అనుభవంతో, ఆలోచనతో ఇతను వెళ్ళాడు. తీరా అక్కడే సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఏ రోజు ఆయన్ని ఏమి అడగలేదు. ఒకరోజు పిలిచాడు. పిలిచి దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చెప్పబోతాడు అనుకుంటుంటే ఆ గుండ్రాయి ఇచ్చాడు. పో అన్నాడు. ఎక్కడికి పోవాలి? వచ్చేసాడు ఇంగ్లాండ్కి. అక్కడ అది పెట్టుకొని ఉన్నాడు. మహర్షి చెప్పాడు కదా, ఇంకేం మాట్లాడడం లేదు. మహర్షి చెప్పాడు, తెచ్చుకున్నాను. రోజు ఉదయాన్నే నిద్ర లేవడం, భగవత్ ప్రార్థన చేసుకోవడం, ఆ తర్వాత ఆ గుండ్రాయిని చూస్తూ ఉండడం, అంతే సాధన. దాంట్లో నుంచి ప్రకాశం కనిపించింది. దాంట్లో నుంచి ప్రకాశం కనిపిస్తే ఈ ప్రకాశమే ప్రపంచమంతా కనిపిస్తూ ఉంది సార్. ఎక్కడ చూసినా ఇదే ప్రకాశం, ఇంకేమీ లేదు. ఇట్లా కనిపిస్తూ ఉంది. వాడికి ఏం చేయాలనో అర్థం కాలేదు. అలా చూస్తే ఒక దశలో వెలుపలంతా కూడా ప్రకాశమే, బయట ఈ ప్రకాశమే విషయ సమూహాన్ని కూడా ప్రకాశింపజేస్తూ ఉంది. ఇది దక్షిణామూర్తి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడికి పోయాడో అర్థమైంది. ఆయన పోయింది రమణ మహర్షి దగ్గరికి కాదు, దక్షిణామూర్తి దగ్గరికి. అంతే.
కాబట్టి ఆ దక్షిణామూర్తి దగ్గర అడగలేదు, ఏం చెప్పించుకోలేదు, ఏ జ్ఞానము పొందలేదు. కేవలం ఆయన సన్నిధానంలో ఉంటే ఆయన జ్ఞానం ఈయన కలిగిపోయింది. కాబట్టి ఆ గుండ్రాయిలో ఉండేటువంటి శక్తి ఏదో మహర్షి తెలుసు కనుక మహర్షి ఇచ్చిపో అంటే అది దీన్ని తీసుకొని వస్తే వీడికి కనపడతా ఉంది. కాబట్టి కర్తృత్వ భోక్తృత్వాలను, అంటే కర్తృత్వం తను చేసే పని, భోక్తృత్వం అనుభవించేది, అట్లాగే సుఖ దుఃఖాలను, ఆకలి దప్పులను, శబ్ద స్పర్శ రూప రస గంధాదులను, ఇవన్నీ కూడా ఈ చైతన్య జ్యోతి వలననే ప్రకాశిస్తూ ఉన్నాయి అనే జ్ఞానం అతడికి వచ్చేసింది. అక్కడ ఏదడిగినా ఇదే అంటాడు, అంతే, ఇంకేం లేదు. కాబట్టి క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానగమ్యం, ఇవి మనం అనలైజ్ చేసుకుంటూ పోతే క్షేత్రము అనేది మన శరీరం. నాయన క్షేత్రం ఏది? మన శరీరమే క్షేత్రం, అంటే ఏదో కాదు. ఈ దేహం ఏదో ఒకరోజు దహనమైపోతుంది. ఎవరి దేహమైనా కూడా దహనమైపోయేది. అందుకే దీన్ని దేహం అన్నారు. దహించుకుపోతుంది కనుక ఇది దేహం. ఇది కాలంలో ఒకప్పుడు ఒక విధంగా ఉండి కాలంలో మార్పు చెందుతూ వృద్ధాప్యాన్ని పొంది, అంటే ముసలితనాన్ని పొంది, ఆ తరువాత మరణించి కాష్టంలో కాలిపోతుంది. ఇది దేహం, అంతే. ఇదే క్షేత్రం. వెలిగేటువంటి ఒక దీపశిఖ తనంతట తాను మెల్లగా వెలుగుతూ 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 కాంతిహీనమై ఒక దశలో ఆరిపోతుంది. అట్లాగే తనంతట తాను కాంతిహీనమై ఎట్లాగైతే అది ఆరిపోతూ ఉందో, చెలించే దేహం కూడా తనకు తానుగా కాలంలో కరిగి కాలిపోతుంది, అంతే, ఇంకేం లేదు. ఇది ఎప్పుడూ ఉండదు. వెలిగే దీపము ఈ క్షణము ఆరిపోవును మరుక్షణము. వెలిగే దీపము ఈ క్షణము ఆరిపోవును మరుక్షణము. ఆడే ప్రాణము క్షణ క్షణము ఆగిపోతే తుది క్షణము. నిగనిగలాడే శరీరము నిగనిగలాడే శరీరము మట్టికి మణిహారము. మనసా తెలుసా సొగసుండదు కలకాలము. మనసా తెలుసా సొగసుండదు కలకాలము. గాలి ఒక చోట నిలుచునా, గాలి ఒక చోట నిలుచునా. వయసైనా అంతేలే. మనసా తెలుసా సొగసుండదు కలకాలము. కాబట్టి మనం వెలిగిస్తాం, ఇది ఇలాగే ఉంటుందని లాభం లేదు. వెలిగే దీపము ఈ క్షణము ఆరిపోవును మరుక్షణము. ఆడే ప్రాణము క్షణ క్షణము ఆగిపోతే తుది క్షణము. నిగనిగలాడే శరీరము నిగనిగలాడే శరీరము మట్టికి మణిహారము. మనసా తెలుసా
సొగసుండదు కలకాలము, గాలి ఒక చోట నిలుచునా, గాలి ఒక చోట నిలుచునా, వయసైనా అంతే లే మనసా తెలుసా, సొగసుండదు కలకాలము. పొలంలో మనం పంటలు పండించుకోవచ్చు, కానీ పొలాన్ని మనం తయారు చేయలేదు. ఆ పొలం అనేటువంటిది మనకు ప్రసాదించబడింది, అందుకనే దాన్ని దత్తం అంటారు, అంటే ఇవ్వబడింది. ఎవరిచ్చారు నీకు? ఎక్కడిది నీకు ఈ ప్రపంచం? ఎక్కడిది నీకు ఈ పొలం? కాబట్టి నాకు పొలం ఉందని నువ్వు అనొచ్చు. నీకెక్కడిది ఆ పొలం? ఆ పొలము ఎవరో ఇస్తే నీకు వచ్చింది. ఆ ఇచ్చినటువంటి వాడు దేవుడు. ఆయన ఇచ్చాడు గనక అది దత్తం, నీకు ఇవ్వబడింది. దేహం అనే క్షేత్రం కూడా అట్లాగే మనకు ప్రసాదించబడింది. కాబట్టి ఈ దేహం నీకెక్కడిది? భగవంతుడు ఇస్తే వచ్చింది. ఈ దేహం అనేటువంటి క్షేత్రంలో పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. అందుకే ఇది కోవెల అయింది. కోవెల అయిందంటే ఆయన కొలువై ఉన్నాడు కనుక ఇది కోవెల అయింది. దేహము దేవాలయం అయింది. దేహో దేవాలయ ప్రోక్త. కాబట్టి దేహాన్ని దేవాలయం అన్నారు. ఎందుకు దేవాలయం అన్నారు? అది మామూలు దేవాలయం కూడా కాదు, కదిలే దేవాలయం. ఇప్పుడు మనకి ఇన్ని ఆలయాలు ఉన్నాయి, వాటిని కదిలిపోమంటే పోవు. నువ్వు ఆలయం దగ్గరకు పోవాలి కానీ నీ దగ్గరకు ఆలయం రాదు. నేను ఇక్కడ ఉన్నాను, మా ఇంటి దగ్గర నువ్వు రా ఆలయం అంటే ఆలయం రాదు. నువ్వు ఆలయం దగ్గరకు పోవాలి. ఎందుకంటే అది అట్లా ఉంటే నీ దేహం కదిలే దేవాలయం. ఇది కదులుతూ ఉంది. ఎందుకు ఇది దేవాలయం అన్నావు? అందులో దేవుడు ఉన్నాడు కనుక. సరేనా? పరమాత్మ ఉన్నాడు కనుక అది దేవాలయం అయింది. కాబట్టి ఇప్పుడు దేహానికి దేవాలయం అనేదానికి ఏంటి తేడా అంటే, నశించేటువంటి దేహం క్షేత్రం. ఇప్పుడు క్షేత్రం, జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం అన్నాడు కదా. క్షేత్రం ఏంటి? క్షీయతే ఇది క్షేత్రం శరీరం. ఏదైతే నశించిపోతా ఉందో అది శరీరం. సరేనా? క్షీయతే. దాన్ని ఎవడైతే తెలుసుకుంటూ ఉండాడో, దేహం తనకు తానుగా తెలుసుకోలేదు, దాన్ని ఎవడైతే లోపల ఉండి తెలుసుకుంటూ ఉన్నాడో అతడు క్షేత్రజ్ఞ. అతడు క్షేత్రజ్ఞుడు. అంటే తత్ జానాతీతి క్షేత్రజ్ఞ. కాబట్టి ఇప్పుడు ఎవరు క్షేత్రజ్ఞుడు? క్షేత్రజ్ఞుడే జ్ఞేయం. ఇది క్షేత్రము, ఆయన క్షేత్రజ్ఞుడు, ఆ క్షేత్రజ్ఞుడే జ్ఞేయం. ఒక వ్యక్తి గుడ్డ సంచి పట్టుకొని ఇలా పట్టుకొని పోతూ ఉన్నాడు. అప్పుడు అడిగారు, ఏముందండి ఆ సంచిలో అని అడిగారు. అయ్యా బట్ట ఉంది అన్నాడు. ఏం బట్ట అన్నాడు. నూలు బట్ట. సంచి ఏంటి? నూలే. సంచి నూలు. ఇప్పుడు సంచిలో నూలు బట్ట ఉంది, అదేంటి? కాబట్టి నూలు సంచిలో నూలు బట్ట ఉంది అని చెబుతాడు. ఇంకా కాస్త మనం గ్యాప్ ఇచ్చి అంతా నూలేగా ఉంది అని అనుకొని నూలేమిటి అన్నాడు. అది నూలే, ఇది నూలే. ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే రెండు నూలే అని నాకు అర్థమైంది. నూలేమిటి అన్నాడు. దూది అన్నాడు. నూలేమిటంటే దూది. ఓకే, అయితే అంతా దూదేనా? దూదే కదా అంతా. అంటే సంచిలో బట్టగా ఒకటే నూలు. దీని క్షేత్రం అని అంటున్నాం మనం. సంచిలో ఉండేటువంటి ఏది గుడ్డ ఏదైతే ఉందో అది నూలే. ఇది క్షేత్రం.
అది క్షేత్రజ్ఞుడు, ఎందుకంటే లోపల ఉంది కాబట్టి క్షేత్రజ్ఞుడు అన్నామనుకోండి. సంచిని క్షేత్రం అంటే సంచిలో గుడ్డను క్షేత్రజ్ఞ స్వరూపంగా భావిస్తే ఆ రెండు దూది అయినప్పుడు బ్రహ్మం ఎవరిప్పుడు? దూది. కాబట్టి దూది ఏదైతే ఉందో ఈ దూది బ్రహ్మము యొక్క స్వరూపం కన్నా అన్యం కాదు. కాబట్టి సంచిలో ఉండేటువంటి గుడ్డ ఏమి ఇదంతా కూడా దూదే సార్, ఇది బ్రహ్మం కన్నా అన్యం కాదు. ఈ విధంగా క్షేత్రజ్ఞులను అర్థం చేసుకోవడం వల్ల అఖండ బ్రహ్మజ్ఞానం ఇట్లా కలుగుతుంది మనిషికి. ఇంకొక విధం కలిగే అవకాశం లేదు. క్షేత్రజ్ఞులను అర్థం చేసుకోవడం వల్ల ఏ జ్ఞానమైతే మనకు కలుగుతూ ఉందో ఆ జ్ఞానమే సమ్యక్ జ్ఞానం. అది సరైనటువంటి జ్ఞానం. ఏతత్ విజ్ఞాయ, అది ఇంతకుముందు శ్లోకంలో చివరిలో కంక్లూడ్ చేసింది. ఏతత్ విజ్ఞాయ, ఏది తెలుసుకోవడం వల్ల దీనిని గ్రహించిన నా భక్తుడు, ఏతత్ దీన్ని, మద్భక్త దీన్ని ఎవడైతే అర్థం చేసుకుంటాడో ఇటువంటి నా భక్తుడు ఏం పొందుతాడు? నన్నే పొందుతాడు. ఎందుకని? దీంట్లో నేనే, దాంట్లో నేనే, దాని లోపల నేనే, అంతా నేనే. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఆ సంచిని తెలుసుకొని ఇది నూలు అని అనుకున్నవాడు, దాంట్లో ఉండే వస్త్రాన్ని తెలుసుకొని ఇది కూడా నూలు అనుకునేవాడు, అది నూలే ఇది నూలే గనక అంతా కలిసి ఏంటంటే దూది గనక ఆ దూది ఎవరు? ఒకటే గనక ఆ ఒకటి ఎవరు? ఏకం సత్, నేనే. నాకన్నా అన్యంగా ఏమీ లేదు. అదే ఈ విధంగా అంటే క్షేత్రజ్ఞులను అర్థం చేసుకోవడం వల్ల అఖండ బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తూ ఉంది. కాబట్టి క్షేత్రలను అర్థం చేసుకోవడం వల్ల ఏ జ్ఞానం అయితే కలుగుతూ ఉందో ఆ జ్ఞానమే సమ్యక్ జ్ఞానం. ఏతత్ విజ్ఞాయ మద్భక్త మద్భావ యోపపద్యతే. కాబట్టి నా భక్తుడు ఎవడైతే ఉండాడో దీన్ని గ్రహించినటువంటి నా భక్తుడు అక్కడ ఎట్లాగైతే సంచి ఉండినా, సంచిలో గుడ్డ ఉండినా, ఇదంతా కూడా ఎట్లాగైతే దూదని తెలుసుకున్న తర్వాత అంతా ఒకటే అని అనుకున్నాడో అట్లాగే ఇవన్నీ తెలుసుకున్నటువంటి వాడు సత్యంగా ఏదైతే ఉందో అది నేనే. నువ్వు పొందాలనుకునేది దాన్నే. అంటే నీకు తెలియందేముంది ఇక్కడ? అంతా తెలుసు నీకు. నువ్వు అడిగేది ఏంది? క్వశ్చన్. ఉన్నదే నీవు అడుగుచున్నది, ఉన్నదే నీవు అడుగుచున్నది, పొందాలనేది పొందే ఉన్నది. ఉన్నదే నీవు అడుగుచున్నది, పొందాలనేది పొందే ఉన్నది. ఉన్నదే నీవు అడుగుచున్నది. అటు గుడ్డ దగ్గరికి పోయినా, అటు సంచి దగ్గరకు వచ్చినా అంత దూదేనని ఎట్లాగైతే నీకు తెలిసిందో, కాబట్టి ఈ జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం అంతా కూడా భగవంతుడేని తెలుస్తుంది. ఉండి తెలియనిది లేనిది కాదు. ఇప్పుడు అది లేదా? దూది లేదా? నీకు తెలిస్తే ఎందుకు ఇంత యాతన పడ్డావు? ఇప్పుడు ఉంది. ఆ ఉన్నదే నీకు తెలియడం లేదు. అంత మాత్రం చేత తెలియంది అయిపోద్దా? చెప్పండి ఆయన. ఇంకేంది మీకు ఇప్పుడు? ఎక్కడ దేవుడు కావాలన్నా మీకు? లేడా? ఉండి తెలియనిది లేనిది కాదు, తెలుసుకుంటే లేనిదే లేదు. ఉండి తెలియనిది లేనిది కాదు, తెలుసుకుంటే లేనిదే లేదు. ఎడబాటు లేనిది తడబాటు ఏలియనిది, ఎడబాటు లేనిది
తడబాటు తెలియనిది గమ్యము తానైనా జ్ఞానగమ్యమే ఇది ఉన్నది. ఎడబాటు లేనిది ఎక్కడ వేరుగా ఉంది? లేదు. తడబాటు తెలియనిది గమ్యము తానైనా జ్ఞానగమ్యమే అది ఉన్నదే నీవు అడుగుతున్నది. పొందాలనేది పొందే ఉన్నది ఉన్నదే నీవు అడుగుతున్నది. చెప్పకనే చెప్పకనే శాస్త్రం చెబుతూ ఉంది. చెప్పకనే శాస్త్రం చెబుతూ ఉంది. వినకనే నిన్ను వినమంటున్నది. చెప్పకనే శాస్త్రం చెబుతూ ఉంది. వినకనే నిన్ను వినమంటున్నది. చెప్పుటకు కాదు వింటే రాదు. చెప్పుటకు కాదు వింటే రాదు. దైవ కృప ఉంటే తెలియకపోదు. అది చివరికి అక్కడికి వచ్చింది. చెప్పుటకు కాదు వింటే రాదు. దైవ కృప ఉంటే తెలియకపోదు. ఉన్నదే నీవు అడుగుతున్నది. ఉన్నదే నీవు అడుగుతున్నది. పొందాలనేది పొందే ఉన్నది. ఉన్నదే నీవు పొందుతున్నది. కాబట్టి క్షేత్రం, జ్ఞానం, జ్ఞేయం నీకు తెలిసిపోయినాయి. ఇప్పుడు నీకేం తెలియాలి? ప్రకృతి, పురుషులు అవి తెలియాలి. అంతే కదా? కమాన్ 19. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాం చ గుణాం చైవ విద్ధి ప్రకృతి సంభవా. అర్జున, ప్రకృతి పురుషుడిద్దరూ అనాది. విద్ధి తెలుసుకో. విద్యనాది, వాళ్ళిద్దరు కూడా అనాదులేనని తెలుసుకో. ఇంకేమున్నాయి? గుణాలు ఉన్నాయా? వికారాంశ గుణాంశైవ, వాడిని కూడా తెలుసుకో. ఏమని? ప్రకృతి సంభవాన్. ఈ గుణాలు వికారాలు అనేటువంటి అంటావా, ఇవి ప్రకృతికి సంబంధించినవి అని తెలుసుకో. కాబట్టి ఏదైతే ప్రకృతి పురుషులు ఇద్దరు, ప్రకృతిం పురుషం చ ఏవా ఉభావపి. ఉభావపి అంటే ఉభౌ, ఇరువురిని అనాది ఆది లేని వారుగా విద్ధి తెలుసుకో ఫస్ట్. కాబట్టి ఇది ఇంతవరకు క్షేత్రజ్ఞుల వివేకం చెప్పి దాన్నే ఇప్పుడు కొద్దిగా పేరు మార్చి క్షేత్రజ్ఞులు అన్నాడు కదా, ఇప్పుడు అంటాడు ప్రకృతి పురుషుడు అంటున్నాడు పేరు మార్చి. ప్రకృతికి ఆది లేదు, విద్యనాది అనాది. 2 ఉభావపి అనాది విద్ధి తెలుసుకో. కాబట్టి ప్రకృతికి ఆది లేదు. ఆది లేదంటే ఏమని? అంతం ఉందనే కదా. ఏనాయనా ఆది లేదంటున్నాడు అంతే, అంతం లేదని చెప్పడం లేదు. అంతం ఉంది అంటే ఒక శనగ విత్తనం ఉందనుకోండి, శనగపప్పు, దాన్ని తీసుకెళ్ళి అది ఎలా వచ్చింది? శనగ విత్తనం చూపెట్టి ఇది ఎలా వచ్చిందంటే ఏమని చెప్తారు? ఎక్కడి నుంచి వచ్చింది ఇది?
శనగ విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుండి వచ్చిందని చెబుతారు. నాకేం ప్రశ్న లేవా? చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది అని మళ్ళీ వేసాను అనుకోండి ప్రశ్న. స్వామీజీ విత్తనం నుండి చెట్టు, ఇంతకుముందు నేను అడిగింది విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాను. చెట్టు నుంచి వచ్చింది అని. చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటావు, విత్తనం నుండి వచ్చింది అని చెప్తున్నావు. మరి ఆ విత్తనము ఇంతకేంటి ఇప్పుడు చివరికి తేలేది? చెట్టు ముందా విత్తు ముందా అనే దగ్గరకు వచ్చి ఆగాం. ఈ సమస్య తెగద్దా? తెగదు కాదు. ఇది ముందా అది ముందంటే ఏం చెప్తాం? విత్తనం అనాది అయింది. అది ఎప్పుడు పుట్టిందో చెప్పలేము కనుక దాన్ని అనాది అనాల్సి వస్తుంది. ఈరోజు కనుక దాన్ని నిప్పు మీద పెట్టి కాల్చేసామనుకోండి, ఇంకా మళ్ళీ పుడుతుంది. అదే కాల్చేస్తే పుట్టడానికి అవకాశం లేదు. అంటే దానికి ఉత్పత్తి లేదు, ఇక అంతటితో అది నశిస్తుంది. దీని ఆది మనకు తెలియదు కానీ అంతం తెలుసు. ఇప్పుడు అది ఎప్పుడు పుట్టింది అంటే మనకు తెలియదు ఎప్పుడు పుట్టిందో, కానీ అది అంతం మాత్రం ఇప్పుడే. ఎందుకని ఒక్కసారి తగలబెట్టేటప్పటికి అంతమైపోయింది. ఒక్కొక్కరికి ఒక్కో శరీరం ఉంది. అది ఎప్పుడు పుట్టిందో ఎలా వచ్చిందో మనకు తెలియదు. అది ఏ విధంగా పుట్టింది, దేంట్లో నుంచి వచ్చింది అనేది మనకు తెలియదు. పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యపాపాలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మ కొద్దీ ఈ శరీరం వచ్చింది. కాబట్టి శరీరం ఊరికే రాలా. కాబట్టి అందరి శరీరాలు ఒక విధంగా లేవు, అందరి అభిలాషలు ఒక విధంగా లేవు, అందరి కోరికలు ఒక విధంగా లేవు. కాబట్టి ఈ శరీరం ఎందుకు ఈ విధంగా ఉంది అని అంటే ఎలా వచ్చిందో ఇలాగే వెనక్కపోతే ఎప్పుడో వచ్చింది. ప్రతి మనిషి సదా ఉండేవాడే. దీనికి కారణం ఉంది కనుక గత జన్మ ఉంది, దానికి కారణం ఉంది కనుక గత జన్మ ఉంది, దానికి కారణం ఉంది కనుక గత జన్మ ఉంది. ఇట్లా చూసుకుంటూ పోతే మనిషి మాత్రం ఎప్పటి నుంచో ఉన్నాడు, కానీ శరీరాలు మాత్రం మారిపోతున్నాయి. గతంలో ఉన్నటువంటి శరీరం ఇది కాదు, ఇప్పుడుంది. గతంలో వేరే శరీరం ఉంది. కాబట్టి ఈ శరీరాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కనుక ఈ శరీరాలు కలిగినటువంటి జీవుడు అనాది. జీవుడు అనాది. అదే ఇంతకుముందు పురుష అన్నారు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి. ఆ ఇద్దరు కూడాను ఎప్పటి నుంచో ఉండారు. కాబట్టి ఈ చరాచర భూత సృష్టి, చరము అచరం, ఈ చరాచర భూత సృష్టి ప్రకృతి యొక్క ఒక వికారం. ప్రకృతి యొక్క వికారం వల్లనే ఇవి మార్పు చెందుతూ ఉన్నాయి. మరి సుఖ దుఃఖ రూపాలైనటువంటి త్రిగుణాలు ఇవి ప్రకృతి గుణాలు. ఇవి ప్రకృతి గుణాలు. అర్థమైందేనా? ఇప్పుడు ఒక తిరుగలి ఉందనుకో నాయన, తిరుగలి. తిరుగల్లో 2 రాళ్ళు ఉంటాయి కదా, కింద ఒకటి పైన ఒకటి ఉంటుంది. ఆ పైనుండే తిరుగుతూ ఉంటుంది. తిరుగలిలో పైన ఉండేటువంటిది తిరుగుతూ ఉంటుంది, కింద ఉండేటువంటిది మరొకటి తిరగకుండా ఉంటుంది. అట్లా అది అలా తిరగకుండా ఉంటేనే ఇది తిరిగేది. కాబట్టి తిరుగలిలో 2 రాళ్ళు ఉంటే ఒకటి తిరగదు, అచరం. రెండవది చరం, అంటే అది తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రపంచం యొక్క వ్యవహారం కొనసాగాలి అని అంటే స్థిరమైనటువంటి పురుషుడు, చరమైనటువంటి ప్రకృతి. స్థిరమైనటువంటి పురుషుడు కిందది, చరమైనటువంటి ప్రకృతి పైన తిరిగేది. ఈ రెండింటి యొక్క తోడ్పాటు కావాలా. ఆ తర్వాత ఇవి 2 లేకుండా పోతాయి, అది వేరే విషయం. కానీ ఈ 2 ఉంటేనే ఆ సంసార చక్రం తిరగడం జరుగుతుంది. మిగలదంటావో ఇల్ వల్ల కాడు చేరి, మిగలదంటావో ఇల్లు వల్ల కాడు చేరి. ఏంటి ఈశ్వరుడు
ఎక్కడున్నాడు అని ఒక్కసారి చూస్తే మిగలదంట ఓ ఇల్లు వల్లకాడు చేరి. ఎక్కడున్నాడు ఆయన? వల్లకాట్లో ఉన్నాడు కాబట్టి ఇల్లు లేదు కనుక మిగలదంట ఓ ఇల్లు వల్లకాడు చేరి. తీరదంటావు దాహము విషము మృంగి. మిగలదంటావు ఇల్లు వల్లకాడు చేరి. తీరదంటావు దాహము విషము మృంగి. నిలవదంటావు బట్టైనా భస్మధారి. నిలువదంటావు బట్టైనా భస్మధారి. నీ అడుగుల కడ పడి ఉందు నీలకంఠ. మిగలదంటావు ఇల్లు వల్లకాడు చేరి. తీరదంటావు దాహము విషము మృంగి. నిలువదంటావు బట్టైనా భస్మధారి. నీ అడుగుల కడ పడి ఉందు నీలకంఠ. కాబట్టి ప్రకృతి పురుషుడు. ప్రకృతి దేనికి కారణం? పురుషుడు దేనికి కారణం? విడగొట్టి చూస్తాం ఇప్పుడు. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే. పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. అర్జున, ఈ కార్యకరణాల పుట్టుకకు ప్రకృతి కారణం. ప్రకృతి వల్లనే ఈ కార్యకరణాలు పుడుతూ ఉన్నాయి. మరి సుఖ దుఃఖాలను అనుభవించడానికి పురుషుడు కారణం. సుఖ దుఃఖాలను అనుభవించడానికి పురుషుడు కారణం. అదే కార్యకరణాల పుట్టుకకు ప్రకృతి కారణం. కాబట్టి ఈ కార్యం కరణాలు. కార్యం అంటే ఏంటి అని అంటే పంచభూతాల వలన, అంటే పృథివీ తేజో వాయువు ఆకాశాలు, ఈ పంచభూతాల వలన కలిగేటువంటి శరీరాలు కార్యాలు. కార్యము అంటే శరీరం, కార్యాలు అంటే శరీరాలు. ఏంటి ఆ శరీరాలు అంటే పంచభూతాల వలన ఏవైతే కలుగుతూ ఉన్నాయో అవి శరీరాలు, అవే కార్యాలు. ఇకపోతే కరణాలు కదా. కరణాలు ఏవి అంటారేమో. కరణాలు ఏవో కాదు, ఇంద్రియాలే కరణాలు. దేహమేమో కార్యం కిందకు వస్తుంది, ఇంద్రియాలు కరణాల కిందకు వస్తాయి. ఇవి అపరాప్రకృతి వల్ల ఏర్పడ్డాయి. వీటి నిర్మాణానికి ప్రకృతియే కారణం. ప్రకృతి లేకపోతే ఇవి రావు. సుఖ దుఃఖాలను అనుభవించడానికి పురుషుడు కారణం. ఇవి కార్యాలు, అది కారణం. కాబట్టి ప్రకృతి దీనికి కారణం అవుతా ఉంది. సుఖ దుఃఖాలు అనుభవించేందుకు పురుషుడు కారణమవుతున్నాడు. అంటే కార్యము అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. కార్యము అంటే శరీరం, దేహాన్ని కార్యము అని అంటారు. దేహంలో ఉన్న 13 ఇంద్రియాలు కరణాలు. దేహం కార్యం, కరణం అంటే 13 ఇంద్రియాలు. 13 అంటే ఏం తెలుసు? ఇక్కడ జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనసు, బుద్ధి, 13వది అహంకారం. అహంకారం. కాబట్టి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు,
మనసు, బుద్ధి, అహంకారం. ఈ 13 కలిస్తే కరణాలు ఇవి. ఈ కార్యకరణాలను పుట్టించడం ఏదైతే ఉందో ఇది కార్యకరణ కర్తృత్వం. అది ఫస్ట్ లైన్. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే. ఇదో ప్రకృతి వల్ల ఇవి కలుగుతూ ఉన్నాయి. కార్యకరణ కర్తృత్వే అంటే కార్యము, శరీరము. అట్లాగే కర్తృత్వే అన్నప్పుడు కార్యకరణ, కరణ వచ్చినప్పుడు ఈ 13 వచ్చాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం. ఇప్పుడు అవన్నీ కలిపి కరణాలు. ఈ కార్యకరణాలను రెండింటిని అంటే ఇటు దేహాన్ని అటు కరణాలని రెండింటిని పుట్టించడం ఏదైతే ఉందో ఇది కార్యకరణ కర్తృత్వం. ఇది కార్యకరణ కర్తృత్వం. దీనికి ఆది ఏంటి? ప్రకృతి. రెంటికి ప్రకృతి ఆధారం. చూడండి తమాషా, రెంటికి ప్రకృతి ఆధారం. కాబట్టి ఈ కార్యకరణ కర్తృత్వానికి ప్రకృతి ఆరంభం కనుక అదే హేతువుగా చెప్పబడ్డది. ఇది హేతు. కార్యానికి ఏది కారణంగా ఉంటుందో దానినే ఆరంభము అంటాం. ప్రారంభం, ఆరంభము, ఆరంభకము అంటాం. మట్టి కుండకు ఆరంభకం కనుక ఇప్పుడు కుండ తయారైంది. కుండ తయారు కావడానికి ఆధారం ఏంటి? మట్టి. కాబట్టి కుండ యొక్క ఆరంభకానికి మట్టి కారణం. కాబట్టి కుండకి ఈ మట్టి అనేటువంటిది హేతు అవుతుంది, కారణం అది. ఇదే ఉపాదాన కారణం. ఇప్పుడు అర్థమైపోయిందా మీకు? ఇది అర్థమైతే మళ్ళీ తర్వాత నిమిత్తానికి పోతాం. కాబట్టి ఇది ఏదో కాదు, ఉపాదాన కారణం. అందుచేత సంసారానికి ప్రకృతియే కారణంగా తెలుస్తుంది, భగవంతుడు కాదు. సంసారానికి ప్రకృతే కారణం. కార్యకరణ కర్తృత్వం చేత ప్రకృతి యొక్క సుఖదుఖ భోక్తృత్వం వలన అది కర్తృత్వం, ఇది భోక్తృత్వం. పురుషుడు ఈ విధంగా ప్రకృతి పురుషులు ఇరువురు సంసార హేతువులుగా తెలుస్తున్నారు. కాబట్టి ఈ సంసారానికి వీళ్ళు ఎట్లా హేతువులండి అన్నామనుకోండి, ఈ విధంగా హేతువులు. ప్రకృతి చైతన్యం కాదు, కాబట్టి ప్రకృతి అచేతనం. ప్రకృతి అచేతనం కనుక ప్రకృతికి కర్తృత్వం సంభవించదు, కుదరదు. కాబట్టి ఎప్పుడైతే ప్రకృతి అచేతనమైందో, చేతనత్వం కాకుండా పోయిందో, ప్రకృతికి కర్తృత్వం సంభవించదు. అలాగే పురుషుడు అంటావా, ఇతడు ప్రకృతికి విలక్షణుడు కావడం చేత ప్రకృతి కన్నా అన్యంగా తెలుస్తూ ఉన్నాడు. కాబట్టి పురుషుడికి భోక్తృత్వం లేదు. అక్కడ వాటికేమో ప్రకృతికి ఏం లేదు, కర్తృత్వం లేదు. ఇక్కడేమో పురుషుడికి భోక్తృత్వం లేదు కదా. అక్కడ కర్తృత్వం లేదు, ఇక్కడ భోక్తృత్వం లేదు. ఇప్పుడు మీరు అడుగుతారు, స్వామిజీ మరి సంసారం ఎలా సాధ్యం? ఏమో మీరే చెప్పాలి. ఎందుకని నాకుంటే కదా. ఎలా సాధ్యం? సాధ్యం, సాధ్యమే. అంటే కార్యకరణ కర్తృత్వం ద్వారా, సుఖదుఖ భోక్తృత్వం ద్వారా వాటికి కర్తృత్వం ఉంది, వీరికి ఇక్కడ భోక్తృత్వం కనుక ప్రకృతి పురుషుల సంసారానికి కారణత్వం చెప్పబడుతుంది. ఎట్లా? సంసారం అనేది ఏదో కాదు, సంసారం అనేది ఏదో కాదు, సుఖదుఖ భోగమే సంసారం. సంసారం అంటే ఏదో కాదు, సుఖదుఖ భోగమే. సుఖదుఖ సంభోగ సంసార. అది ఈ సుఖదుఖాల యొక్క భోగమే సంసారం అంటే, ఇంకేదో కాదు. ఒకతను సంతకి వెళ్ళాడు, ఒక గృహ యజమాని. ఆయన సంత నుంచి తిరిగి వచ్చేసరికి గృహానికి దగ్గరలో ఉండేటువంటి ఆయన ధాన్యాగారం
అగ్ని ప్రమాదానికి గురై మంటలు లేచి ఉండడం చూసి కెక్కలేస్తూ అరిచాడు. అంటే ధాన్యాగారం, ధాన్యం ఉండేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ భవంతిలో కాలిపోయింది. లోపలేముంది అది వేరే విషయం, ధాన్యం ఉంటుంది, కానీ కాలింది. కాలినప్పుడు విపరీతమైనటువంటి సెగలు పొగలు వచ్చాయి, అంతా మంటలు ఎటు చూచినా ఉండడం. కేకలేస్తూ రోధించాడు, ఓ అని అరిచాడు. ఎందుకంటే ఎక్కడికో పోయి వస్తున్నాడు కనుక. అప్పుడు ఇంట్లో నుంచి భార్య వచ్చింది, ఎందుకైనా ఇట్లా అరుస్తున్నాడని. తీరా చూసి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారే అని అడిగింది. పిచ్చిదానా, ఏంది ఇది, నన్ను ఏడుస్తున్నారని అంటావు, నీకు కనపడడం లేదా? మన ధాన్యాగారం మండిపోతుంది, పిచ్చిదానా. అటు చూడు, ధాన్యాగారం మండిపోతుంది అంటే ధాన్యము మండిపోతుంది, ఆ ధాన్యాన్ని ఉంచినటువంటి ఆగారం కూడా ఏదైతే ఉందో అది కూడా మండిపోతూ ఉంది. పైగా బీమా కూడా చేయించలేదు, ఇన్సూరెన్స్ కూడా లేదు. ఇప్పుడు చెప్తాడు, ఇన్సూరెన్స్ చేసినా మన డబ్బు మనకు వస్తుంది, ఇప్పుడు అది కూడా వచ్చే అవకాశం లేదు, ఇన్సూరెన్స్ చేయలేదు, బీమా కూడా లేదు అని అరుస్తూ ఉన్నాడు. మన భాగ్యం అంతా బుగ్గి పాలైపోయింది అని ఏడుస్తూ ఉంటే భార్య, దానికి ఏడవడం ఎందుకండి? చూడు ఈవిడ ఉపాదాన కారణం ఎట్లా ఉందో. దానికి ఎందుకు అంత అరుస్తూ ఉండారు, ఏడుస్తూ ఉండారు ఎందుకు? ఊరుకోండి. భీమా, ఇప్పుడు భీమా లేకపోతే ఏమైంది? భీమా లేకపోతే మనకు అది కాలిపోయిందంతా మనకు రాదు కదా అంటాడు. మనం ధాన్యం అమ్మేసి 3 రోజులైంది, మీకు జ్ఞాపకం ఉందా? అవును, మొన్న అమ్మాము. కానీ ఒక్క మాట మాత్రం మర్చిపోయారు మీరు, ధాన్యంతో పాటుగా బిల్డింగ్ కూడా అమ్మేశాం కదా. రిజిస్ట్రేషన్ కూడా నిన్న జరిగిపోయింది కదా అంటది. కాబట్టి ఆ బిల్డింగ్కి రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది, ధాన్యం అమ్మేశారు, బిల్డింగు అమ్మేశారు, ధాన్యాగారం కూడా అమ్మేశారు. మరి ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నాకు అర్థం కావడం లేదు. నాకు కూడా ఏడవాలనిపిస్తూ ఉంది, ఎందుకంటే మీరు ఏడ్చేది ఎందుకు అర్థం కాక. ఇంతగా ఏంటిది, ఎందుకు ఏడుస్తున్నారు మీరంటే టక్కన ఆపేశాడు. ఎందుకని? ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ దుఃఖ కారణం కాదు. భార్య చెప్తా ఉంది, ఈ ప్రపంచంలో ఏవేవైతే ఉన్నాయో అవి దుఃఖ కారణం కాదు. అవి ఎప్పుడైతే దుఃఖ కారణం కాదో సంసారం దుఃఖ కారణం కాదు. ఎందుకని మనకుండే సంసారమే. నాది అనుకున్నప్పుడే ఏదైనా దుఃఖహేతు అవుతుంది. నాది అనాల. ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడ్చావు ఇంతసేపు అంటే ఒకటే పట్టుకున్నావు, నాది నాది నాది. ఏది నీది? ధాన్యం నాది, పోయింది, కాలిపోయింది. ఇంకేంది నీది? ధాన్యాగారం, అది కూడా అమ్మేశావు, అది కూడా నీది కాదు. ఎవరికి అమ్మావు? యముడికి అమ్మాడు, అది వేరే విషయం. కాబట్టి అది కూడా నీది అయ్యేందుకు అవకాశం లేదు, దుఃఖ కారణం కాదు. నాది అని అనుకున్నప్పుడే ఏదైనా దుఃఖహేతు, దుఃఖ కారణం అవుతుంది, బంధానికి కారణం అవుతుంది. అదే సంసారం. పురుషుడు సుఖదుఖాలను అనుభవించడమే సంసారిత్వం. ఇప్పుడు సంసారం అంటే అర్థమైందే, ఏదో భార్య పిల్లలు ఉండడం, అది ఉండడం, ఇది ఉండడం కాదు. సుఖ దుఃఖాలని అనుభవించడమే సంసారిత్వం. అర్థమవుతుంది? తొలి పొద్దు పొడిచింది, మన తలరాత మారింది. తొలి పొద్దు పొడిచింది, మన తలరాత మారింది. హృదయము ఆలయమైనది, హృదయము ఆలయమైనది, ఆనందము దైవమైనది. తొలి పొద్దు పొడిచింది, మన తలరాత మారింది. హృదయము ఆలయమైనది,
ఆనందము దైవమైనది. తొలి పొద్దు పొడిచింది, మన తలరాత మారింది. మనసు మురళి అయి పాడింది ఒక గీతం, మనసు మురళి అయి పాడింది ఒక గీతం. శ్రీకృష్ణుని రాకకు అది ఒక సంకేతం. మనసు మురళి అయి పాడింది ఒక గీతం. శ్రీకృష్ణుని రాకకు అది ఒక సంకేతం. గ్రహణము వీడింది బ్రతుకులో, గ్రహణము వీడింది బ్రతుకులో, గ్రహణము వీడింది బ్రతుకులో. వెలుగులు ఉబికాయి గుండెలో, గ్రహణము వీడింది బ్రతుకులో. వెలుగులు ఉబికాయి గుండెలో. తొలి పొద్దు పొడిచింది, మన తలరాత మారింది. హృదయము ఆలయమైనది, ఆనందము దైవమైనది. నిరతము నడిచాను పాపగా నీ వెంట, కృష్ణ కృష్ణ కృష్ణ. నిరతము నడిచాను పాపగా నీ వెంట, ప్రేమమూర్తిగా నిలిచావు పాపగా నా కంట. నిరతము నడిచాను పాపగా నీ వెంట, ప్రేమమూర్తివి నిలిచావు పాపగా నా కంట. సిరులెన్నో విలసిల్లు భువిలోనా, సిరులెన్నో విలసిల్లు భువిలోనా. సరిరాదు భక్తికి ఏదైనా, సిరులెన్నో విలసిల్లు భువిలోనా, సిరులెన్నో విలసిల్లు భువిలోనా. సరిరారు భక్తికి, సరిరాదు భక్తికి ఏదైనా. తొలి పొద్దు పొడిచింది, మన తలరాత మారింది. హృదయము ఆలయమైనది, ఆనందము దైవమైనది. తొలి పొద్దు పొడిచింది, మన తలరాత మారింది. కనికరించాడు కనిపించని వాడు, కనికరించాడు కనిపించని వాడు. కల చెదిరింది మనసుకు కనువిప్పు కలిగింది. కనికరించాడు కనిపించని వాడు, కల చెదరింది మనసుకు కనువిప్పు కలిగింది. ఏనాడు కలగనని భాగ్యము, ఏనాడు కలగనని, ఏనాడు కలగనని భాగ్యము. నేడది నిజమైన సౌభాగ్యము.
ఏనాడు కలగనని భాగ్యము నేడది నిజమైన సౌభాగ్యము తొలి పొద్దు పొడిచింది మన తలరాత మారింది హృదయము ఆలయమైనది ఆనందము దైవమైనది తొలి పొద్దు పొడిచింది మన తలరాత మారింది. ఓ భజో రే సదా భజో రామకృష్ణ గోవింద భజో రే భజో భజో రే సదా భజో రామకృష్ణ గోవింద భజో హరే దీన బంధో కృష్ణ రామ గోవింద భజో హరే దీన బంధో కృష్ణ రామ గోవింద భజో రే అనాథ నాథ రామకృష్ణ గోవింద భజో రే అనాథ నాథ రామకృష్ణ గోవింద భజో హరే దీన బంధో కృష్ణ రామ గోవింద భజో హరే దీన బంధో భజో హరే దీన బంధో కృష్ణ రామ గోవింద భజో రే సదా భజో రామకృష్ణ గోవింద భజో రే సదా భజో రామకృష్ణ గోవింద భజో హరే దీన బంధో కృష్ణ రామ గోవింద భజో రే అనాథ నాథ రామకృష్ణ గోవింద భజో హరే దీన బంధో కృష్ణ రామ గోవింద భజో హరే దీన బంధో భజో రే సదా భజో రామకృష్ణ గోవింద భజో రే సదా భజో రామకృష్ణ గోవింద భజో హరే దీన బంధో కృష్ణ రామ గోవింద భజో హరే దీన బంధో కృష్ణ రామ గోవింద భజో రే అనాథ నాథ రామకృష్ణ గోవింద భజో రే అనాథ నాథ రామకృష్ణ గోవింద భజో హరే దీన బంధో కృష్ణ రామ గోవింద భజో హరే దీన బంధో కృష్ణ రామ గోవింద భజో రే సదా భజో రామకృష్ణ గోవింద భజో హరే దీన బంధో కృష్ణ రామ గోవింద భజో రే అనాథ నాథ రామకృష్ణ గోవింద భజో హరే దీన బంధో కృష్ణ రామ గోవింద భజో రే సదా భజో రామకృష్ణ గోవింద
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति।